హాయ్ అండి, నా పేరు సునీత. మేము సంగారెడ్డి నుంచి వచ్చాము. నేను యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు నేను సంగారెడ్డిలోనే ఫస్ట్ మంత్ నుంచి చూయించుకున్నాను. కానీ థర్డ్ మంత్ నుంచి ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది రివ్యూస్ కూడా నాకు ఏమి ఇచ్చారంటే కిమ్స్లో బాగా చూస్తారు అని చెప్పేసి. సో నేను పెద్ద స్కానింగ్స్కి రిస్క్ తీసుకోకుండా కిమ్స్కి నమ్మి ఇక్కడికే వచ్చాను. థర్డ్ మంత్ నుంచి థర్డ్ ఫిఫ్త్ పెద్ద పెద్ద స్కాన్స్ అని నేను ఇక్కడే తీసుకున్నాను. నాకు చూసిన డాక్టర్ సింధూరా మేడం. యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ అంతలో కూడా నాకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. ఏదున్నా కూడా ప్రతిదీ చెప్పేవారు. అంటే ఎలాంటి ఫుడ్ తినాలి, ఏం డైట్ ఫాలో అవ్వాలి కానీ, లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ, మెడికేషన్ కానీ ప్రతిదీ మేడం వాళ్ళు నాకు ప్రిస్క్రైబ్ చేసేవారు. ఏదన్నా నాకు నైట్లో కానీ డేలో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఏమన్నా అనిపించినా నేను సింధూరా మేడం నాకు పర్సనల్గా తన నెంబర్ ఇచ్చారు. ఏదున్నా కూడా డౌట్ ఉంటే కాల్ చేయమని చెప్పి. సో నేను ఏ టైం కాల్ చేసినా కూడా పాపం మేడం నాకు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండే. వన్ డే ఏమైందంటే మూమెంట్స్ లేవని నైట్ 12 o'clockకి కాల్ చేసినా కూడా మేడం హాట్ వాటర్ అలాంటివి తీసుకోమని చెప్పి నాకు సజెస్ట్ చేసేది. సో నేను చాలా వరకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా భయపడేదాన్ని. కానీ మేడం నాకు చాలా సపోర్ట్ ఇచ్చిండే. ఇప్పుడు నా డెలివరీ యాక్చువల్లీ ఈడీడీ డేట్ ఈ March 27కి ఉండే. టిల్ డేట్ వరకు కూడా మేడము వెయిట్ చేసి యాక్చువల్లీ నార్మల్ డెలివరీ కోసము 2 days నేను 26కి జాయిన్ అయితే 28th డేట్ వరకు కూడా నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేసింది మేడము. స్టాఫ్ అందరు సపోర్ట్ ఉండే. అండ్ మేడంతో ఉండే శిల్ప మేడం కానీ, స్నేహిత మేడం కానీ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hourకి నా దగ్గరకు వచ్చేసి బెడ్ దగ్గరకు వచ్చేసి చెక్ చేస్తూ ఉండే. లైక్ నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది, సెలైన్స్ ఎక్కించడం కానీ, ఇంజెక్షన్స్ కానీ, పెయిన్స్ కానీ అన్నీ కనుక్కునేవారు. ఇక్కడ నర్స్ స్టాఫ్ కూడా ఇక్కడ ఎప్పుడు కాల్ చేసినా, కాలింగ్ బెల్ ప్రెస్ చేసినా ఎప్పుడు వచ్చేవారు. పాపం చాలా ఓపికగా ఉండేవారు. ధైర్యం చాలా ఇచ్చేవారు. మేడం చాలా ధైర్యం ఇచ్చింది. సింధూరా మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే బేబీ నేను సేఫ్గా ఉండాలని నార్మల్ డెలివరీకి ట్రై చేసి లాస్ట్ ఆప్షన్గా C-section తీసుకొని 28th నా డెలివరీ అయింది. ఈరోజు 30 రోజు నేను హ్యాపీగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు C-section అవుతుంది అని అనుకోలేను. అయిన తర్వాత కూడా ఇంత 2 daysలో రికవర్ అయ్యి నేను ఇంటికి హ్యాపీగా పాపతో వెళ్తాను అనుకోలేను. అండ్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే చాలామంది అనేవాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో NICUలో పెడతారు డబ్బుల కోసం అని చెప్పేసి. బట్ నా డెలివరీ కాగానే నా పాపని నా పక్కనే తెచ్చేసారు. సో హ్యాపీగా నా పాపతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు సింధూరా మేడం. ఎప్పటికీ నేను మర్చిపోను మేడం, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నా సెకండ్ డెలివరీ కూడా నేను ఇక్కడ మీ దగ్గరనే ప్లాన్ చేస్తాను. అండ్ హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాను. థ్యాంక్స్ మ్యామ్. అండ్ థ్యాంక్స్ టు స్టాఫ్, థ్యాంక్స్ టు కిమ్స్.